ఏదైతే భారత ప్రధాని మోడీ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిలో కూడా రెండు పార్టీలకు భాగస్వామ్యం ఉంది అనే మాట మాట్లాడాడు. ప్రధానమంత్రి స్థాయిలో అంత దిగజారుడు మాటలు మాట్లాడినది చాలా శోచనీయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒకటి అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నమ్ముతారా? మేము కాళేశ్వరం బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో కాళేశ్వరంలో మాకు భాగస్వామ్యం అంటే ఎవరైనా నమ్ముతారా? గౌరవ ప్రధాని మోడీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధికారులకు రాగానే ఇమ్మీడియట్గా కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతి మీద విజిలెన్స్ డిపార్ట్మెంట్తో విచారణకు ఆదేశించారు. మేము విచారణ చేయకపోవడం. ఇప్పుడు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే చేసిన అవినీతిని గౌరవ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మాత్రమే ప్రజలకు బట్టబయలు చేసిండు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే సిబిఐకి రిపోర్ట్ చేసిండ్రు. భారత రాష్ట్ర సమితి చేస్తున్న అవినీతి మీద కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐకి రిపోర్ట్ చేసిండు, విజ్ఞప్తి చేసిండు, దరఖాస్తు ఇచ్చిండు, విజిలెన్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చిండు కేంద్రానికి. మరి మీరు విచారణ ఎందుకు చేయలేదు? ఆనాడు ఎందుకు చేయలేదు? అంటే మీరు కేసీఆర్ను ప్రొటెక్ట్ చేయడానికి మీరు హైదరాబాద్కు వచ్చిన ప్రతిసారి కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వానికి పార్టీకి ఏటీఎం అని చెప్పి మోడీ గారు అమిత్ షా గారు అనేక సార్లు మాట్లాడారు. మరి ఇంత అవినీతి జరుగుతుంది, ఏటీఎంకు ఉపయోగించుకుంటారని చెప్పినాడు. ఆ రోజే కాంగ్రెస్ పార్టీ పేరెత్తలేదే మీరు, ఓన్లీ బీఆర్ఎస్ ఏటీఎంగా వాడుకుంటుందని చెప్పారు మోడీ అమిత్ షా. మరి అప్పుడు ఎందుకు మీరు విచారణ చేయలేదు? మీ నోటీసులు ఉంది కదా ఏటీఎంగా వాడుకుంటున్నట్టుగా. అంటే మీరు వాళ్ళు ఒకటి కాబట్టే విచారణ జరపలేదనే మాట ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంకొక మాట అంటూ ఉండు మోడీ గారు, సర్జికల్ వార్ చేస్తాం తెలంగాణ మీద అంటే, తెలంగాణ ప్రభుత్వం మీద అంటే ఎంత నీచమైన మాట, ఎంత ఆలోచన జ్ఞానం లేని మాట, ఎంత వివేకం లేని మాట. ఏమిటి చేస్తావా సర్జికల్ వార్ తెలంగాణ మీద? కేసీఆర్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి ఉన్నప్పుడు చేస్తే బాగుంటుండే. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజాయితీగా చిత్తశుద్ధితోని ప్రభుత్వ ధనం ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా ధనాన్ని కాపాడడం కోసం పాలన చేస్తున్నందుకు చేస్తావా? లేక 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు సర్జికల్ స్ట్రైక్ చేస్తావా? లేక మాల్దీవ్స్ ఇటీవల కాలంలో ఇతర దేశాలకు పోయి తెలంగాణ ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టడానికి, తెలంగాణ రాష్ట్రంలో పెట్టడానికి 40,000 కోట్ల రూపాయలు మంజూరు చేపించుకున్నందుకు సర్జికల్ వార్ చేస్తావా? లేక బీసీలకు ఏదైతే నువ్వు చెయ్యని పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశాడు, ఏమన్నాడు? బీసీల జనాభా, ఎస్సీల జనాభా ఈ రాష్ట్రంలో పడ్డ కుల జనగణన చేస్తా అని చెప్పి శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి అందుకు చేస్తావా? ఏమిటి చేస్తావు సర్జికల్ దాడి అనే మాట అడుగుతాను. అది చాలా నీచమైన మాట. నిజంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే భారతీయ జనతా పార్టీ కనుక కుట్ర బండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కనుక మీరు కూల్చాలని కుట్ర చేస్తే ఈ రాష్ట్రంలో రాజకీయ భూకంపం స్టార్ట్ అవుతుంది. ప్రతి గ్రామంలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముఖ్యమంత్రి, ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రేవంత్ రెడ్డి ఒక్కడిగా ఈ రాష్ట్రంలో